అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక ఐడి కార్డుకి పైన స్టిక్కర్ ఉంటుంది కదా, లామినేషన్ చేయడం కోసమని ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాప్ కూడా దాని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అన్నాడు. ఓన్లీ ఒక పైన పెట్టే కవర్ ఒక 20 రూపీస్, తర్వాత దీనికి ఒక 20 రూపీస్, అంటే టోటల్గా 40 రూపీస్ తీసుకుంటా అన్నాడు. అది కూడా నన్ను ఒక 10-15 నిమిషాల దాకా కూర్చోబెట్టి ఈ విషయం చెప్పాడు. నేనేం చేశానంటే, ఆ కవర్ ఖరీదు ఎంత అని అంటే 20 రూపీస్ అన్నాడు. నేను వేరే బుక్ స్టాల్లోకి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అది 5 రూపాయలకి ఇచ్చాడు. సో నామినేషన్ అడిగేసరికి మళ్ళీ 20 రూపీస్ అన్నాడు. అంటే టోటల్గా 30 రూపీస్ ఇక్కడ అవుతుంది. కాబట్టి నేనేం చేశానంటే, సొంత డిసిజన్ అంటే కొద్దిగా లేటెస్ట్గా ఆలోచించడం నాకు చాలా ఇష్టం. పోయి ఈ కవర్లో కొన్నాను. నేను విజిటింగ్ కార్డుకి సంబంధించిన కవర్ ఒకటి తీసుకున్నా. ఈ కవర్ తీసుకొని ఏం చేశానంటే, దీన్ని మనమే ఓన్గా లామినేషన్ చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని లామినేషన్ చేసుకోవచ్చు. సో లామినేషన్ కంపెనీ అనేది కూడా, సో దాని గురించి మనకి ఎందుకు కానీ ఈ లామినేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో ఇలాంటి ఒక కవర్ ఒకటి కనుక్కోండి. మనమే ఒక ఐడి కార్డు తయారు చేసుకొని ఈ లామినేషన్ కవర్లలో చూడండి, మీకు ఎలా చూపిస్తాను. సో ఇలా లామినేషన్ కవర్ పెట్టండి. పెట్టి దీని సైజు అవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, దీన్ని కట్ చేసుకుంటా. ఇప్పటిదాకా ఏంటంటే, సామాన్యుడికి లామినేషన్ మిషన్ ఏంటంటే ఐరన్ బాక్స్. సామాన్యుడి లామినేషన్ మిషన్ ఐరన్ బాక్స్ గుర్తుంచుకోండి. సో ఇలాంటివి కూడా నేను అప్పుడప్పుడు కొన్ని పెడతా. హీట్ ఎక్కింది. మనం ఇదేంటంటే ఇందులో పెడుతున్నాం కదా, ఇందులో పెట్టేసి ముఖ్యంగా ఏంటంటే సుమా ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఈ వైట్ పేపర్ మధ్యలో ఇది మెన్షన్ చేయండి. వైట్ పేపర్ మధ్య ఇట్లా పెట్టేయండి. ఈ కార్డు ఇట్లా పెట్టేసేయండి. ఎందుకంటే అది ఇప్పుడు మనం నామినేషన్ పెట్టింది కవర్ కదా, అది అంటుకోకుండా ఉంటుంది. ఈ పేపర్ మీద చేసామంటే మనకి ఫిక్స్ అవుతుంది. సో పెట్టేసినాం కదా, ఇక దీన్ని లామినేషన్ మిషన్ లెక్క దీన్ని గట్టిగా ఒత్తి పట్టాలి. ఇట్లా ఉత్తి పడితే ఏం చేస్తుందంటే కింద అనేది అతకపోతుంది. సో అటు ఇటు ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని కూడా ఇటు వెనక తిప్పండి. తిప్పిన తర్వాత సో ఇప్పుడు చూద్దాం ఏమైందో. కొంచెం వేడుందిగా, అందుకే పెట్టాలనుకోండి. వేడి దగ్గరే. సో అయిపోయిందండి ఐడి కార్డు. సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఏంటంటే అమౌంట్ అనేది కూడా మిగులుతుంది. ఇంకో విషయం, ఎక్కడన్నా షాపులలో కూడా మీరు లామినేషన్ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఇస్త్రీ పెట్టే కొనుక్కోండి, బ్రాండెడ్. అది ఇటు మనం ఒంటి మీద ఉన్న బట్టలు ఇస్త్రీ చేస్తుంది. తర్వాత ఇలాంటి బిజినెస్ కూడా ఉపయోగపడుతుంది. బుక్ స్టాల్లో ఉన్న నేను ఒక అడ్రస్ చెప్తా, ఆ బుక్ స్టాల్కి మాత్రం అస్సలు పోకండి. ఆడ మొత్తం పైసల మీదే దందా చేస్తాండి. సో అయిపోయిందండి, నామినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ విధంగా కూడా చేసుకోండి. ఒకవేళ నేను ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కింద కామెంట్ కూడా పెట్టండి. మీరు ఏం చెప్తున్నారో నాకు కూడా అర్థమవుతుంది కదా, నేను కూడా చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.